అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు అట్ల తద్ది పండుగ గురించి తెలుసుకుందాం. అట్ల తద్ది పండుగ అనేది ఆశ్వీజ మాసంలో బహుళ తదియ రోజు జరుపుకునే పండుగ. దీనినే చంద్రోదయ గౌరీ వ్రతం అని అట్ల తది అని కూడా పిలుస్తారు. ఆశ్వీజ మాసం అంతా కూడా శక్తి ఆరాధనకి ఎంతో విశిష్టమైన రోజులు. అందువల్లనే మనము ఈ శరన్నవరాత్రులలో ఆ తల్లి దుర్గమ్మని ఎంతో శ్రద్ధగా భక్తిగా ఆరాధించాము. అలాగే ఈ అట్ల తద్ది రోజును కూడా గౌరీదేవిని మనం అందరము ఆరాధించి ఆ తల్లి అనుగ్రహాన్ని మనం అందరము పొందుతాము. అసలు ఈ అట్ల తద్ది పండుగను జరుపుకోవడంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఈ అట్ల తద్ది పండుగని మనమందరము కూడా సకుటుంబ సపరివార సమేతంగా సమిష్టిగా సమైక్యంగా సంతోషంగా సంబరంగా సందడిగా ఎంతో చక్కగా సరదాగా జరుపుకునే పండుగ ఇది. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో సరదా పడుతూ జరుపుకునే పండుగ. ఇక చిన్నపిల్లలైతే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటలాడుకుంటూ పాడుకుంటూ అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ పీట్ల కింద పిల్లల్లారా లేచి రండోయ్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ సంబరంగా సందడిగా జరుపుకుంటూ ఉంటారు. ఇక కన్ని పిల్లలైతే కోటి ఆశలతోటి తనకి లభించే భర్త మంచివాడు అందగాడు ఐశ్వర్యవంతుడు రావాలని కోరుకుంటూ జరుపుకుంటారు. అలాగే పెళ్ళైన వారు తనకి లభించిన భర్త తన భర్త యొక్క ఆరోగ్యం బాగుండాలని దీర్ఘాయుష్యవంతుడుగా ఉండాలని తను ఎల్లప్పుడూ సౌభాగ్యంతో అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుకుంటూ జరుపుకుంటారు. అంటే ఈ అట్ల తద్ది పండుగ అనేది కన్యలకు భర్త లభించాలని అలాగే వివాహితులు ఎల్లప్పుడూ సౌభాగ్యంతో ఉండాలని సిరి సంపదలతోటి సకల ఐశ్వర్యాలు వారి ఇంట కొలువై ఉండాలని కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది. అలాగే ఈ అట్ల తద్ది వ్రతాన్ని ఆచరించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యము అనురాగము కలిగి వారి కుటుంబము సుఖ సంతోషాలతోటి వృద్ధి చెందుతుంది. ఇక ఈ అట్ల తద్దికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. అట్ల తద్దికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అసలు ఈ అట్ల తద్ది వ్రతాన్ని గౌరీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందడం కోసం ఆచరించిందట. ఈ అట్ల తద్ది వ్రతాన్ని ఆచరించే గౌరీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందిందని పురాణ కథనం. ఇక అనాదిగా అట్ల తద్దికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు ఆ కథని తెలుసుకుందాం. పూర్వము పాటలీపుత్రం అనే రాజ్యాన్ని సుశీలుడనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకి కొడుకులతో పాటు సునామ అనే ఒక కుమార్తె కూడా ఉంది. కుమార్తెను చాలా అల్లారు ముద్దుగా పెంచాడు రాజు. ఇక కుమార్తెకి యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. ఇక నిశ్చయించుకున్నదే తడువుగా అనేక సంబంధాలు చూస్తాడు. అయితే ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా గానీ సునామాకి వివాహం కుదరట్లేదు. దీంతో రాజు చాలా బాధపడేవాడు. ఇక సునామ కూడా జరిగేదంతా చూస్తూ ఉంటుంది. తన తండ్రి తన కోసము ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా గానీ తనకి పెళ్లి కుదరకపోవడంతో తన వల్ల తల్లిదండ్రులు బాధపడుతున్నారని చెప్పి ఒక రోజు ఎవరికి చెప్పా పెట్టకుండా ఊరిలో ఉన్న చెరువు దగ్గరికి వచ్చి అందులో దూకడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా గమనించిన ఆ దారిలో వెళ్తున్న ఒక పండితుడు ఆపి, అమ్మా నువ్వు ఇలా చేయకూడదు, తప్పు, నీకు నేను ఒక మంచి సలహా ఇస్తాను, ఆ విధంగా చెయ్యి, నీకు తప్పకుండా వివాహం కుదురుతుందని చెప్పని ఈ విధంగా చెప్తాడు. అమ్మాయి నువ్వు ఇంటికి వెళ్లి ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ తది నాడు చంద్రోదయ గౌరీ వ్రతం అంటే అట్ల తద్ది నోము చేసుకో తల్లి, నీకు తప్పకుండా మంచి సంబంధం వచ్చి పెళ్లి కుదురుతుందని చెప్పి పంపిస్తాడు. ఇంటికి వచ్చిన సునామ ఈ విషయాన్ని తన తండ్రికి చెప్తుంది. వెంటనే రాజు అయిన సుశీలుడు అట్ల తద్ది నోముకు కావలసిన సంభారాలు సరుకులన్నీ సమకూర్చమని తన కొడుకులకి పురమాయిస్తాడు. తండ్రి మాట ప్రకారము సునామ అన్నలు ఆ అట్ల తద్ది నోముకు కావలసిన సంభారాలు సరుకులన్నీ కూడా సమకూరుస్తారు. ఇక సునామ తన ఈడు పిల్లలందరితో పాటు అంటే తన స్నేహితురాళ్ళందరితో పాటు అట్ల తద్ది నోముని ఎంతో చక్కగా సందడిగా చేసుకుంటుంది. అయితే ఇంత చక్కగా అట్ల తద్ది నోము చేసుకున్నా కూడా సునామాకి వివాహం కుదరలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ ఎంతో ముసలివాళ్లు అందవిహీనంగా ఉన్న సంబంధాలే వస్తున్నాయి. ఇక ఏం చేయాలో తల్లిదండ్రులకు తోచట్లేదు. సునామ కూడా చాలా బాధపడుతూ ఉంది. తనకి అర్థం కాని విషయం ఒకటే, తనతో పాటు ఆ రోజు నోము చేసుకున్న తన తోటి స్నేహితురాళ్ళు అందరికీ కూడా చక్కగా పెళ్లిళ్లు జరిగాయి. వారందరూ కూడా చక్కగా పిల్లా పాపలతోటి సంతోషంగా ఉన్నారు. తనకి మాత్రమే ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పని బాధపడి చివరికి ఒక నిర్ణయానికి వస్తుంది. తను ఇక ప్రాణాలతో జీవించకూడదని చెప్పని ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. అయితే అదృష్టవశాత్తు నగర సంచారానికి వచ్చిన పార్వతీ పరమేశ్వర్లు ఆ దృశ్యాన్ని చూసి వెంటనే సునామాన్ని రక్షిస్తారు. తల్లి నువ్వు ఇలాంటి పని చేయకూడదు, నీకు ఎందుకు ఈ విధంగా జరుగుతోందో మేము చెప్తాము విను అని చెప్పని పార్వతీ పరమేశ్వర్లు ఈ విధంగా చెప్తారు. అమ్మా సునామా, నువ్వు చాలా చక్కగా శ్రద్ధగానే నోము చేసుకున్నావు. అయితే నువ్వు ఉపవాసం ఉండలేక సృహ తప్పి పడిపోయావు. అప్పుడు నీ అన్నయ్యలు నీ మీద ప్రేమతోటి అరిక కుప్పకు నిప్పు పెట్టి ఆ మంటని అద్దంలో చూపించి అదే చంద్రబింబం అని చెప్పారు. మీ అన్నయ్యలు చెప్పిన మాటలు నమ్మి
నువ్వు చంద్రోదయం అయిందనుకుని చెప్పి పలహారం చేశావు. అంటే మరి నోములు అపచారం జరిగినట్లే కదా తల్లి, అందువల్లనే నీకు ఈ గతి పట్టిందని చెప్పని పార్వతీ పరమేశ్వరుడు తెలియచేయగా, అయ్యో అవునా తల్లి, నాకు తెలియక చేశాను, నా తప్పును క్షమించండి, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనగా, నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ చక్కగా అట్ల తద్ది నోము చేసుకో, నీకు ఈసారి మంచి భర్త లభిస్తాడని చెప్పి దీవించి పంపిస్తారు. ఇక ఇంటికి వచ్చిన సునామ అట్ల తద్ది నోముని ఎంతో జాగ్రత్తగా భక్తిగా శ్రద్ధగా చేసుకుంటుంది. ఇక తొందరలోనే సునామాకి కరవీరుడనే ఒక మంచి వ్యక్తితోటి పెళ్లి కుదురుతుంది. ఇక వాళ్ళిద్దరూ పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇదండి అట్ల తద్ది వ్రత కథ. ఇక అట్ల తద్ది పండుగలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ప్రతి పండుగకి కన్నా చాలా విభిన్నమైనది అట్ల తద్ది పండుగ. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అట్ల తద్ది ముందు రోజుని అట్ల తద్ది భోగి అంటారు. ఈ రోజున పండగకి కావలసిన పనులన్నీ ముందుగానే చేసుకుంటారు. ప్రతి పండుగకి మనము రకరకాలుగా నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి వేడివేడిగా భోజనం చేస్తాం. అయితే ఈ అట్ల తద్ది పండుగలో మాత్రము చెద్దన్నం తినాలి. అది కూడా తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా చెద్దన్నం తిని అందులో గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, నువ్వుల పొడి ఇవన్నీ కూడా ఉండాలి. ఇలా భోజనం చేసి పిల్లలందరూ చక్కగా ఆ చీకట్లోనే అంటే తెల్లవారుజామున నక్షత్రాలు ఉండగానే ఆడుకుంటూ ఉయ్యాలలు ఊగుతూ సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. అందువల్లనే ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. ఇక ఈ పండుగ ఐకమత్యంగా జరుపుకుంటారు అనడంలో ఉద్దేశం ఏంటంటే, ఆడపిల్లలందరూ ఉయ్యాలలు ఊగాలంటే ఇంట్లో మగవారు ఆ ఉయ్యాలలు ఏర్పాటు చేయాలి కదా. ఇక పిల్లలందరికీ గోరింటాకు పెట్టాలంటే పెద్దవారి సహకారం ఉండాలి. ఇలా అందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ పండగ పనులు చేసుకుని అన్నీ చక్కగా సరదాగా జరుపుకునే పండుగ ఇది. ఇక కన్నెపిల్లలైతే తనకి వచ్చే భర్త ఎటువంటి వాడు లభిస్తాడో అని చెప్పని అనుకుంటూ చేతులకి గోరింటాకు పెట్టుకుంటారు. తమ చేతులకున్న గోరింటాకు ఎర్రగా పండితే వచ్చే భర్త చాలా మంచివాడు, ప్రేమగా చూసుకునేవాడు లభిస్తాడని, అలాగే తమ చేతికి ఉన్న గోరింటాకు పండకపోతే ముసలి మొగుడు వస్తాడని నమ్మకం. అందువల్ల ఎవరి చేతులు ఎర్రగా పండితే వాళ్ళు ఎదుటి వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు. నా చెయ్యి ఎర్రగా పండింది కాబట్టి నాకు మంచి భర్త వస్తాడు, నీ చెయ్యి సరిగ్గా పండలేదు కాబట్టి నీకు ముసలి మొగుడు వస్తాడు అంటూ ఒకరినొకరు వేళాకోళాలు ఆడుకుంటూ ఉంటారు. ఇది కూడా పండగకి చాలా వేడుకను తెచ్చిపెడుతుంది. అందువల్ల ఏ విధంగా చూసినా గానీ ఈ పండుగ చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక అమ్మవారికి నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు. అట్లను కూడా సమర్పించడంలో ఒక కారణం ఉంది. మినుములు బియ్యంతో తయారు చేయబడిన ఈ అట్లని నైవేద్యం పెట్టడం వల్ల మినుములు రాహుకి, బియ్యము చంద్రుడికి ప్రీతికరం. అందువల్ల ఈ అట్లని నైవేద్యం పెట్టడం తోటి ఆయా గ్రహ దోషాలు తొలుగుతాయి, అలాగే సత్సంతానము సౌభాగ్యం కలుగుతుందని అనాదిగా మనకి పెద్దవారు తెలియచేస్తున్నారు. మినపప్పు బియ్యంతో తయారు చేసిన అట్లు కుజుడికి చాలా ప్రీతికరమైనవి. అందువల్ల కుజ సంబంధమైన గ్రహ దోషాలు కూడా తొలుగుతాయి. సహజంగా స్త్రీకి వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలు, శారీరక పరంగా వచ్చే సమస్యలు, గర్భధారణ సమస్యలన్నీ కూడా తొలుగుతాయని, ఈ విధంగా అట్లు నివేదించడం వల్ల కుజగ్రహం కూడా అనుకూలమైన ఫలితాలను కలగజేస్తుంది. ఆశ్వేజ మాసము తెల్లవారుజామున వెన్నెల వెలుగులు ఉంటాయి కాబట్టి ఆ వెన్నెలలో ఆడుకోవడం వల్ల పిల్లలు చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా పెరుగుతారు. ఇక గోంగూర పచ్చడి, నువ్వుల పొడి తినడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, రాబోయే కార్తీక మాసం రోజులన్నీ కూడా చలిని కలిగించే రోజులు. చల్లదనం ఉండడం వల్ల శరీరానికి ఉష్ణతను కలుగజేయడానికని గోంగూర, నువ్వుల పొడి దోహదం చేస్తాయి. అందువల్ల ఈ అట్లతద్ది పండుగలో ఉన్న ఆచారాలు మన ఆరోగ్యపరంగా నిర్ణయించినవే. ఇక వ్రత విధానంలో ప్రాంతాల వారీగా కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. ఇక ఆ విధానం ఏంటో చూద్దాం. అట్లతద్ది భోగి రోజున అంటే అట్లతద్ది ముందు రోజున అట్లతద్దికి కావలసిన గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, అలాగే అట్ల పిండి సిద్ధం చేసుకోవాలి. చేతులకి గోరింటాకు పెట్టుకోవాలి. ఇక అట్లతద్ది తెల్లవారుజాముని అంటే నక్షత్రాలు ఉండగానే ఇంచుమించుగా 3 గంటల ఆ సమయంలో లేచి చెద్దన్నం తిని గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, నువ్వుల పొడితోటి పిల్లలందరితో కలిపి అన్నం తిని చక్కగా ఆటలాడుకుంటూ సూర్యోదయం అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి అమ్మవారిని అర్చించి ఇక సాయంత్రము చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఏది తినకూడదు. అలాగా ఉండి అప్పుడు చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ తిరిగి గౌరీదేవిని చక్కగా పూజించి అర్చించి అమ్మవారికి 10 అట్లు నైవేద్యం పెట్టి ఒక ముత్తైదువుని పిలిచి ఆ అట్లు వాయనమివ్వాలి. అలాగే అమ్మవారికి, ముత్తైదువుకి, అలాగే పూజ చేసుకునే వారు కూడా 9 పోగుల తోరాన్ని కట్టుకోవాలి. ఈ విధంగా 10 సంవత్సరాలు చేసుకుని 10 సంవత్సరాల తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. అప్పుడు 10 మంది ముత్తైదువులను పిలిచి ఇలాగే అట్లు అన్ని వాయనమివ్వాలి. ఆ వాయనంతో పాటు సుమంగళకరమైన వస్తువులు అంటే పసుపు, కుంకుమ, గాజులు ఇలా అన్ని కలిపి ఆ ముత్తైదువులకి
ఇచ్చి వారి నుండి ఆశీర్వాదం పొందాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల సత్సంతానము సౌభాగ్యము కలుగుతుందని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని అనాదిగా వస్తున్న ఆచారం. ఇక కన్నెపిల్లలైతే కోరుకున్న భర్త రావాలని కోటి ఆశలతో జరుపుకునే పండుగ ఈ అట్లతద్ది పండుగ. ఇలా అందరూ సరదాగా సంబరంగా జరుపుకునే ఈ అట్లతద్ది పండుగని మనమందరము కూడా చాలా వేడుకగా జరుపుకుందాము. పూర్వం రోజుల్లో చక్కగా అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఎంతో సరదాగా ఐకమత్యంగా జరిగేవి. మన పూర్వీకులు ఇంటికి దీపం ఇల్లాలు అన్న మాటని బాగా నమ్మేవారు కాబట్టే ఈ అట్లతద్ది పండుగ స్త్రీలందరి కోసము వారి యోగక్షేమాల కోసము నిర్ణయించబడిన పండుగ ఇది. అరచేతులకు పెట్టుకున్న గోరింటాకు చేతులకు హాని చేయకుండా కాపాడుతుంది. అందువల్ల ఈ పండుగలో ఉన్న అంతరార్థాన్ని మనమందరము గ్రహించి ఈ సంప్రదాయాలను గౌరవించి మనమందరము చక్కగా ఆ గౌరీదేవిని ఆరాధించి అరచేతుల్లో పండిన గోరింటతోటి చక్కగా మనం ఈ పండుగని జరుపుకుని ఈ పండుగ ఒక మధురమైన అనుభూతిగా మార్చుకుందాం. ఈ అట్లతద్ది రోజున ఆ గౌరీదేవిని మనమందరము అర్చించి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని మనమందరము